వెల్కమ్ టు బర్నింగ్ పాలిటిక్స్. నిత్యం కద్దర్ నేతల డైలాగ్ వారితో రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసకందాయంగా మారింది. సై అంటే సై అనే రేంజ్ లో సాగుతున్న పొలిటికల్ దంగల్పై ఒలుక్కేద్దాం. ఏపీలో పొలిటికల్ హీట్ నెలకొంది. సీఎం జగన్ సోదరి షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. పీసీసీ పగ్గాలు అందుకొనున్నారు. జగన్ పై ఫైట్ తప్పదని సంకేతాలు పంపారు. సరిగ్గా ఇదే సమయంలో జగన్ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తెలంగాణలో కేసీఆర్ కు పొలిటికల్ శత్రువుగా మారిన షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ లో షర్మిల చేరికతో ఆ పార్టీ ఏపీలో సైతం జగన్ కు వ్యతిరేకంగా మారనుంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ ఇద్దరి నేతలకు ఇప్పుడు షర్మిల ఉమ్మడి ప్రత్యర్థిగా మారనున్నారు. అందుకే ఎలా నియంత్రించాలో ప్రణాళికలు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీలో ఆసక్తిగా మారిన రాజకీయం. జగన్ వర్సెస్ షర్మిలగా పాలిటిక్స్. ఢిల్లీలో సోనియాతో బిజీగా షర్మిల, విజయమ్మను హైదరాబాద్ లో కలిసిన జగన్. షర్మిల నిర్ణయంపై విజయమ్మతో జగన్ చర్చ. షర్మిల నిర్ణయం జగన్ కు కలిసొస్తుందా? తెలుగు ప్రజల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకున్న వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ పాలిటిక్స్ రోజు రోజుకు ఇంట్రెస్టింగ్ గా మారుతున్నాయి. గత కొంతకాలంగా అన్నా చెల్లెళ్ళు వైఎస్ జగన్, వైఎస్ షర్మిల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయనే టాక్ బహిరంగంగానే వినిపిస్తోంది. ఏపీలో రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు జగన్ ప్రయత్నిస్తుంటే జగన్ కు బద్ధ శత్రువైన కాంగ్రెస్ లోకి షర్మిల చేరటం రాజకీయంగా సంచలనంగా మారింది. వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసిన అనంతరం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ వద్దకు షర్మిల వెళ్లగా కేసీఆర్ ను పరామర్శించే పేరుతో హైదరాబాద్ కు వచ్చిన జగన్ తన టూర్ షెడ్యూల్లో చివరి నిమిషంలో మార్పులు చేసుకుని అనూహ్యంగా లోటస్ పాండ్ లోని తన తల్లి విజయమ్మ వద్దకు వెళ్లారు. ఓవైపు సోనియా గాంధీతో షర్మిల భేటీ అయితే మరోవైపు తన తల్లితో జగన్ మంతనాలు జరపడంతో వైఎస్ కుటుంబంలో ఏం జరుగుతోందనే చర్చ వైఎస్ఆర్ అభిమానులు, రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ పెంచుతోంది. మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించేందుకు హైదరాబాద్ కు జగన్ వచ్చారు. నిజానికి ఆసుపత్రిలో ఉన్న సమయంలోనే చంద్రబాబు సహా ఇతర ప్రముఖులు కేసీఆర్ ను పరామర్శించినా జగన్ మాత్రం రాలేదు. కానీ తన సోదరి కాంగ్రెస్ లో చేరిక ఖాయం కావడంతో అనూహ్యంగా పరామర్శ పేరుతో కేసీఆర్ వద్దకు వచ్చిన జగన్ అక్కడి నుండి నేరుగా తన తల్లి విజయమ్మతో భేటీ కావటం వెనుక జగన్ టూర్లో ఏదో తెలియని రాజకీయ వ్యవహారం నడుస్తోందనే ఊహాగానాలు జోరందుకుంటున్నాయి. చాలా కాలంగా జగన్ కు షర్మిలకు మధ్య దూరం పెరిగిందనే టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో నిన్న తాడపల్లికి వెళ్లిన షర్మిల తన కొడుకు వివాహ ఆహ్వాన పత్రికను అన్నా వదినకు అందజేశారు. అనంతరం అక్కడి నుండి నేరుగా ఢిల్లీకి వెళ్లిన షర్మిల కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వైఎస్ బిడ్డగా హస్తం పార్టీకి విధేయురాలిగా ఉంటానని ప్రకటించారు. ఇదే సమయంలో జగన్ దాదాపు 2 ఏళ్ల అనంతరం లోటస్ పాండ్కు వెళ్లటం, అక్కడ తన తల్లి విజయమ్మతో భేటీ అయ్యారు. దీంతో జగన్ కు షర్మిలకు మధ్య విజయమ్మ ఎవరి పక్షాన ఉండబోతున్నారు అనేది ఆసక్తిగా మారుతోంది. చాలా కాలంగా జగన్ కు షర్మిలకు మధ్య దూరం పెరిగినట్లు వార్తలు గుప్పుమంటూనే ఉన్నాయి. వైఎస్ కుటుంబంలో చోటు చేసుకున్న పరిణామాలు సైతం ఇందుకు బలం చేకూర్చాయి. అయితే వచ్చే నెలలో షర్మిల కుమారుడి వివాహం జరగనుంది. ఈ సమయంలో పెళ్లి పనుల్లో బిజీగా ఉండాల్సిన షర్మిల రాజకీయంగా స్పీడ్ పెంచారు. దీంతో కుమారుడి వివాహానికి షర్మిల పొలిటికల్ ట్రాక్ చేంజ్ కు ఏదైనా లింక్ ఉందా అనే ఊహాగానాలు సైతం తెరపైకొస్తున్నాయి. తన కొడుకు వివాహ ఆహ్వాన పత్రికను అందజేసే పేరుతో అన్నా వదిన వద్దకు వెళ్లిన షర్మిల ఇదే సమయంలో రాజకీయంగా తన భవిష్యత్తు నిర్ణయాలను వారితో తేల్చి చెప్పినట్లు రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
ఇక షర్మిల తీసుకున్న నిర్ణయంపై తన ఆలోచనను జగన్ తన తల్లితో చెప్పినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో జగన్ షర్మిల మధ్య రాజకీయం మరింత ఉత్కంఠభరితంగా ఉండబోతోందని తెలుస్తోంది. అయితే షర్మిల నిర్ణయం జగన్ కు కలిసి వస్తుందా లేక కొంప ముంచుతుందా అనే దానిపై ఎవరి విశ్లేషణలు వారికి ఉన్నప్పటికీ అంతిమంగా రాజశేఖర రెడ్డి సంతానం ఇలా పొలిటికల్ బాహాబాహికి సిద్ధం కావడంతో రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది వైఎస్ అభిమానులను టెన్షన్ పెట్టేస్తోందనే టాక్ వినిపిస్తోంది. ఏపీలో అధికార వైసీపీ చిత్ర విచిత్ర రాజకీయ విన్యాసాలు చేస్తుంది. ఆ పార్టీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి ఒంటెద్దు పోకడలతో ఇష్టారాజ్యంగా ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను మార్చేస్తూ తాను సీతయ్యనని ఎవరి మాట విననని రుజువు చేసుకుంటున్నారు. మరోవైపు హిందూపురంలో వైఎస్ జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇద్దరు మహిళా అభ్యర్థులనే బరిలోకి దించిన నేపథ్యంలో టీడీపీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ఇబ్బందికర పరిణామాలు తలెత్తినట్టయిందనే అభిప్రాయాలు ఉన్నాయి. హిందూపురం అసెంబ్లీ లోక్సభ స్థానాలు ఆవిర్భవించిన తర్వాత తొలిసారిగా ఈ రెండు చోట్ల మహిళా అభ్యర్థులు పోటీ చేయబోతూ ఉండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. హిందూపురంపై సీఎం జగన్ ఫోకస్. బాలయ్యను ఎదుర్కొనేందుకు వ్యూహాలు. టీడీపీకి కంచుకోటగా హిందూపురం. వైసీపీ నుంచి బరిలోని మహిళ. వైసీపీ రెండో జాబితాతో క్లారిటీ ఇచ్చిన జగన్. మరోసారి అధికారం దక్కించుకోవటమే లక్ష్యంగా వైనాట్ 175 టార్గెట్ తో దూసుకుపోతున్నారు వైసీపీ అధినేత జగన్. దానికోసం ఎలాంటి కఠిన నిర్ణయానికైనా సిద్ధమనేనా నిర్ణయాలు తీసుకుంటున్నారు. జనాల్లో వ్యతిరేకత ఉందని తేలితే సిట్టింగ్ ఎమ్మెల్యేలను కూడా పక్కన పెడుతున్నారు. మొహమాటం లేకుండా టికెట్ లేదని చెప్పేస్తున్నారు. నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మారుస్తున్న జగన్ ఇప్పటికే 2 లిస్టులు అనౌన్స్ చేశారు. 2 లోక్సభ 25 అసెంబ్లీ స్థానాలకు ఇన్ఛార్జీలను ఖరారు చేస్తూ 27 మందితో రెండో జాబితా రిలీజ్ చేసింది వైసీపీ. ఈ లిస్టులో శాంత అనే పేరు ఆసక్తి రేపుతోంది. వైసీపీ తరఫున హిందూపురం లోక్సభ స్థానం నుండి పోటీ చేయనున్నారు. సిట్టింగ్ ఎంపీ గోరంట్ల మాధవ్ ను పక్కన పెట్టేశారు జగన్. ఆయన స్థానంలో శాంతను బరిలో దింపుతున్నారు. నిజానికి ఈ పేరు ఏపీ రాజకీయాల్లో ఎప్పుడూ పెద్దగా వినిపించలేదు. రెండో జాబితా విడుదల కావడానికి 3 గంటల ముందే శాంత వైసీపీలో చేరారు. అయితే హిందూపురం పార్లమెంట్తో పాటు అసెంబ్లీని జగన్ ప్రత్యేకంగా టార్గెట్ చేశారు. హిందూపురం ఎంపీ అభ్యర్థిని మార్చడంతోనే ఆ విషయం అర్థమవుతోంది. హిందూపూర్ పార్లమెంటుతో పాటు అసెంబ్లీకి కూడా మహిళా అభ్యర్థిని ఇన్ఛార్జిగా నియమించారు జగన్. హిందూపురం అసెంబ్లీకి దీపిక వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. హ్యాట్రిక్ సాధించాలన్న పట్టుదలతో ఉన్న బాలయ్యకు ఇద్దరు మహిళా నేతలను రంగంలోకి దింపి చెక్ పెట్టాలన్నది జగన్ వ్యూహంగా కనిపిస్తోంది. నిజానికి హిందూపురం అసెంబ్లీ టీడీపీకి నందమూరి కుటుంబానికి కంచుకోట లాంటిది. ఇలాంటి స్థానంలో గెలిచి ఆ విజయానికి పరిపూర్ణత తీసుకురావాలన్న వ్యూహంతో జగన్ ఉన్నట్లుగా కనిపిస్తున్నారు. 1983 నుంచి ఇప్పటి వరకు హిందూపురం అసెంబ్లీలో టీడీపీ ఒక్కసారి కూడా ఓడిపోలేదు. ఎన్టీఆర్ వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిస్తే బైపోల్లో హరికృష్ణ కూడా అక్కడి నుండే అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. బాలకృష్ణ వరుసగా 2 సార్లు విజయం సాధించారు. హ్యాట్రిక్ ఖాయమనే ధీమాలో ఉన్నారు. ఇలాంటి సమయంలో ఇద్దరు మహిళా నేతలను రంగంలోకి దింపిన జగన్ తన మార్క్ వ్యూహాలను పరిచయం చేస్తున్నారు. దీంతో బాలయ్యతో పాటు టీడీపీ పెద్దలు అలర్ట్ అయ్యారు. ఇద్దరు మహిళా నేతలను బరిలో దింపటం ద్వారా ఒక రకంగా బాలకృష్ణకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంటుంది. మరి దాన్ని టీడీపీ ఎలా ఎదుర్కొంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీని దెబ్బతీయడానికి కొత్త ప్లాన్ రెడీ అవుతుంది. జనసేనకు పోటీగా జాతీయ జనసేన పార్టీ రంగంలోకి దిగుతుంది. జనసేన గుర్తు గాజు గ్లాస్ ను పోలినట్టే ఆ పార్టీకి బకెట్ సింబల్ అలర్ట్ అయింది. ఇక తమ పార్టీకి వచ్చే ఓట్లను చీల్చేందుకు కుట్ర చేస్తున్నారని జన సైనికులు మండిపడుతున్నారు. తెలంగాణలో కుక్కట్పల్లిలో లాగే ఏపీలోనూ ఓట్ల చీలిక జరుగుతుందని ఆందోళన చెందుతున్నారు. వైసీపీ ఐడియాలజీ నుంచే జాతీయ జనసేన పుట్టుకొచ్చిందని ఆగ్రహంగా ఉన్నారు పవన్ అభిమానులు. జనసేన అధినేతను వెంటాడుతున్న సింబల్ టెన్షన్, గాజు గ్లాసుకి బకెట్ టెన్షన్. ఏపీలో భారతీయ జనసేన పార్టీ ఎంట్రీ. కుక్కట్పల్లిలోనూ గాజును గల్లంత చేసిన బకెట్. ఏపీలో పవన్ కీలకమైన గెలుపు. ఏపీలో భారతీయ జనసేన పార్టీ ఎంట్రీ వెనుక ఉంది ఎవరు? జనసేన శ్రేణుల్లో తెలియని ఆందోళన. పవన్ కు కీలకమైన కాపు సామాజిక వర్గం ఓట్లు. ఏపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. మరో 3 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతూ ఉండడంతో పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ క్రమంలోనే కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయి. మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఇటీవల కొత్త పార్టీ ప్రకటించారు. ఇక నేతల జంపింగ్ జపాంగ్లు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యాయి. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఇవి మరింత పెరుగుతాయి. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కొత్త చిక్కు వచ్చి పడింది. గతంలో తెలంగాణలో జనసేనను కొద్దిగా దెబ్బకొట్టిన జాతీయ జనసేన పార్టీ ఏపీలోనూ పోటీ చేయనుంది. ఆ పార్టీ అధ్యక్షుడు పేరు కూడా పవన్ కళ్యాణే. ప్రస్తుతం ఈ టాపిక్కే జనసేనలో తీవ్ర ఉత్కంఠను రేపుతుంది. ఏపీలో వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం ఓట్లు అత్యంత కీలకం కాబోతున్నాయని అంటున్నారు పరిశీలకులు. వైసీపీకి ఉన్న బలమైన ఓటు బ్యాంకు వారికి ఉండగా టీడీపీకి ఉన్న ఓటు బ్యాంకు వారికి ఉంది. ఈ సమయంలో జనసేన రూపంలో కాపుల్లో రాజ్యాధికార ఆశలు పెంచిన జనసేనకు పోటీగా ఇప్పుడు కొత్త పార్టీ ఏపీలోకి ఎంటర్ అయింది. దాని పేరు భారతీయ జనసేన పార్టీ. ఆ పార్టీ ఏపీ కమిటీ ప్రెసిడెంట్ పేరు కె పవన్ కళ్యాణ్. అవును, ఇప్పుడు ఏపీలో కొత్త పార్టీ ఎంట్రీ మొదలైంది. ఆ పార్టీ పేరు భారతీయ జనసేన పార్టీ కాగా ఆ పార్టీ ఏపీ చీఫ్ కోనంకి పవన్ కళ్యాణ్. ఇప్పటికే ఉన్న జనసేన పార్టీ చీఫ్ పేరు కొణిదెల పవన్ కళ్యాణ్. ఒక్క అక్షరం తేడా. ఇక్కడ మరో విషయం ఏమిటంటే జనసేన సింబల్ గాజు గ్లాస్ కాగా భారతీయ జనసేన పార్టీ గుర్తు బకెట్. ఈవీఎంలపై ఇవి రెండూ దాదాపు ఒకేలా కనిపించాయని తెలంగాణలో చర్చ జరిగింది.
ఆ చర్చకు బలం చేకూరుస్తూ కుక్కట్పల్లిలో బకెట్ గుర్తుకు సుమారు 800 ఓట్ల వరకు పోలయ్యాయి. ఇప్పటికే రోడ్ రోలర్ గుర్తుతో తమకు చాలా నష్టం జరిగిందంటూ తెలంగాణలో బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏపీలో కొత్త జనసేన బకెట్ గుర్తు ఒక్కో నియోజకవర్గంలోనూ కనీసం 1000 నుంచి 2000 ఓట్లు పొందగలిగితే అది ఖచ్చితంగా అధికార వైసీపీకి కలిసొచ్చే అంశమే. ఇప్పుడు ఏపీలో ఇది హాట్ టాపిక్గా మారింది. కుక్కట్పల్లి లాంటి నియోజకవర్గంలోనే భారతీయ జనసేన పార్టీ బకెట్ గుర్తుకు 800 ఓట్ల వరకు పోలైతే ఏపీలోని గ్రామీణ ప్రాంతాల్లో ఆ నెంబర్ ఖచ్చితంగా 1000కి పైనే ఉండే అవకాశాన్ని కొట్టిపారేలేమని అంటున్నారు పరిశీలకులు. ఈ సమయంలో టీడీపీ జనసేన ఎన్నో ఆశలు పెట్టుకున్న కాపు ఓట్లపై ఇది ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు. రాబోయే ఎన్నికల్లో కాపు ఓటు బ్యాంకు అత్యంత కీలకం. దీంతో చంద్రబాబు పవన్ని గట్టిగా పట్టుకున్నారు. అయితే సీట్లు మాత్రం 20 నుంచి 25 మాత్రమే ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే ఇది బ్యాడ్ స్టెప్ అని అంటున్నారు పరిశీలకులు. ఇదే సమయంలో జనసేన ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ముద్రగడ రూపంలో కాపు ఓటు బ్యాంకులో చీలిక స్పష్టంగా కనిపించే అవకాశం ఉందని చెబుతున్నారు. మరోపక్క సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రూపంలో మరో పార్టీ రంగంలోకి రెడీ అవుతుంది. అందులో కూడా ప్రధానంగా కాపు సామాజిక వర్గం నుంచి ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు కీలక భూమిక పోషించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే, ఎన్ని ఎక్కువ సీట్లు సంపాదించుకుంటే అంత బలంగా కాపు సామాజిక వర్గ ఓటర్లు గాజు గ్లాసు వైపు నిలబడే అవకాశం ఉంది. ఈసారి టీడీపీ జనసేన కూటమి గెలవకుంటే పవన్ రాజకీయ భవిష్యత్ మరింత ఇరకాటంలో పడే అవకాశం ఉంది. ఇప్పటికే పార్టీ పెట్టి 10 ఏళ్ళు అవుతున్నా ఏమాత్రం ప్రభావం చూపలేకపోతుంది. పవర్ స్టార్గా లక్షలాది అభిమానులు తన సామాజిక వర్గ ఓట్లు పుష్కలంగా ఉన్నా అవి ఓట్లుగా మారకపోవడమే పవన్ను బాధిస్తుంది. ఇక ఇప్పుడు జాతీయ జనసేన బకెట్ సింబల్తో మరింత నష్టం చేకూరుస్తుందా అని భయపడుతున్నారు. ఇలాంటి సింబల్స్తో ఫలితం తారుమారయ్యే అవకాశాలు ఉండడంతో జన సైనికులు ఆవేదన చెందుతున్నారు. ఇది రోజు బర్నింగ్ పాలిటిక్స్. మరిన్ని రాజకీయ విషయాలు రేపటి బర్నింగ్ పాలిటిక్స్ లో చూద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.